మనకు వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మనమంతా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా కొట్లాడినాం. ఆ తర్వాత విద్యార్థి ప్రజా పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు అందరికీ మళ్ళీ 10 సంవత్సరాలు నిర్విరామంగా కొట్లాడినందుకు మా సంఘాలను అయితే దాదాపు ఒక 25 సంఘాలను ఆ సందర్భంలో, ఆ 10 ఏళ్ల సందర్భంలో నిషేధానికి గురి చేసి అందరి మీద సంఘంలో ఉన్నటువంటి 25 సంఘాల ముఖ్యంగా 3 విద్యార్థి సంఘాలు టీవీఎస్, టీవీవి, డిఎస్యు, సిఎంఎస్ హక్కుల సంఘాలు అన్నింటి మీద యూఏపీఏ కేసులు పెట్టారు. యూఏపీఏ కేసులు పెట్టక కూడా జైలు పాలు చేయడం చాలా సందర్భాల్లో జరిగింది. వాళ్ళని తీసుకురావడానికి ఆ సెకండ్ క్యాడర్గా ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులం చాలా కష్టపడవలసి వచ్చింది. యూఏపీఏ కేసులు, అందరికీ బెయిల్లు, షూరిటీలు అన్ని సందర్భాల్లో కృషి చేసి బయటికి తీసుకొస్తే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉద్యమకారులుగా మన అన్ని కాపాడుకుంటూనే, మన హక్కుల కోసం, మన బాధ్యతల కోసం కాపాడుకుంటూనే మళ్ళీ మనం ఒకసారి మన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బ్రాహ్మణీయ మనువాద బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మన అందరి మీద యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించింది. ఆదివాసీల్లో దండకారణ్యంలో బేస్ చేసుకునే దాదాపు 5 రాష్ట్రాల్లో మధ్య భారతంలో ఉన్న అపార ఖనిజ సంపద 20 నుంచి 30 రకాల ఖనిజ సంపద మీద కన్నేసి, కార్పొరేట్లకు కన్నేసి ఆ ఖనిజ సంపదను దోసుకుపోవడానికి ఆదివాసులను హననం చేస్తూ ఉంది. ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులు, మనకు నాగరికత నేర్పిన వాళ్ళు, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకి దక్కాలని కొట్లాడిన వాళ్ళు, వాళ్ళందరినీ హననం చేస్తూ ఉంది. ఆ తర్వాత అది బేసిక్గానే ఆర్ఎస్ఎస్ యొక్క మదర్ ఆర్గనైజేషన్స్లో పుట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టి అది ఆల్రెడీ ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోతుంది. మధ్యయుగం నాటి పరిస్థితులను మనం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనమేమో విప్లవకారులు కావచ్చు, సామాజిక ఉద్యమకారులుగా, ప్రగతిశీలవాదులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులుగా మనమంతా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. బేసిక్గానే వాళ్లకు మనకు ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్న మనకు, సమాజాన్ని మధ్యయుగం నాటి తీసుకువస్తున్న వాళ్లకు మనకు అసలుకే సెట్ కాదు. ఎందుకంటే భవిష్యత్తులో మనమందరం ఒకరికొకరు బాధగా నిల్చొని అండగా నిల్చోకపోతే వాళ్ళు ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనమందరం మన హక్కులను కాపాడుతూ మనం ముందు వరుసలో ఉండి భవిష్యత్తులో బీజేపీని కనుక మనం ఎదుర్కోకపోతే చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉంటాయని ఒక విద్యార్థి నాయకునిగా, ఓ పరిశోధన విద్యార్థిగా నేనైతే అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మన సీనియర్ ఉద్యమకారులు మందల భాస్కర్ అని మాట్లాడుతున్నా కోరుతున్నాను. మొదటగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా విద్యార్థి సహచర మిత్రుడు కంచర్ల బద్రి గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ సెషన్కి తమ్ముడు సతీష్, ఈ యొక్క విద్యార్థి ఉద్యమకారుల సమావేశానికి మా సహచర ఉద్యమకారుడు స్టాలిన్ గారు, జిల్లా ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన శ్రీపతి గారు, అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి నాయకుడు వీరస్వామి గారు, మా పాలమూరు, అదేవిధంగా నల్గొండ, మిగతా వరంగల్, సారాయ కూడా వచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి అక్కలకి, అన్నలకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ముఖ్యంగా మా బద్రి, కంచర్ల బద్రి ఈ విద్యార్థి ఉద్యమకారుల వేదికకి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు సంవత్సరం నుంచి కూడా మా విద్యార్థులతో తెలంగాణ ఉద్యమములు ఉన్న విద్యార్థి నాయకులందరి యొక్క జీవిత చరిత్రలు, ఉద్యమంలో మీరు ఎలా భాగస్వామ్యం అయ్యారో మీరు మనిషికి ఒక పేపర్, ఒక ఆర్టికల్ రూపంలో మీరు రాసివ్వండి, పుస్తకం తీసుకొద్దామని చెప్పేసి అని కూడా చర్చించడం జరిగింది. చాలామంది రాసి కూడా ఇచ్చాం. అంతేకాకుండా కంచర్ల బద్రి ఈ తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు 100 కేసులే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊఫా యాక్ట్ కింద, యూపీఏ యాక్ట్ కింద దాదాపు 2 సార్లు 6 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వాడు. కుటుంబంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తన ఈ ఉద్యమంలో మాతో పాటు 2004